దేవుని స్తోత్రం, మీ అందరూ కొందనాలు. దేవుని మాటలు విందాం కొద్దిసేపు శాంతిగా. ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు గురించి రాయబడి ఉంది. ఏమనంటే రెండేండ్లు గడిచిన తర్వాత ఫరోకి ఒక కళ వచ్చాను. నేను ఒక కలగన్నాడు మాట. ఫరో 2 ఏళ్ళు గడిచినాక ఆ కలగన్నప్పుడు అందులో అతడు గేటు దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవినైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములు మేసుండెను. వాటి తర్వాత చూపునకు వికారమైన సిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిల్చుండెను. అప్పుడు చూపునకు వికారమైన సిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేశాను. అందమైన బలిసిన ఆవుల్ని ఆ చూపునకు వికారంగా ఉన్న ఆవులు తినేసినాయి అంట. అట్లాంటి కళ వచ్చిందంట ఫరోకి. అంతలో ఫరో మేలుకున్నాడు. అతడు నిద్రించి 2వసారి కలగనేను. అందులో మంచి పుష్టి గల 7 వెన్నులు ఒక దట్టున పుట్టెను. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచాను. అప్పుడు నిండైన పుష్టి గల ఆ 7 వెన్నులను పీల వెన్నులు మింగివేశాను. పుష్టి గల వెన్నుల్ని పీల వెన్నులు తినేసిన మాట. అంతలో ఫరో మేలుకొనేను. ఆ కళ గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడేను గనుక అతడు ఐగుప్తి శకునగాళ్ళందరినీ పిలిపించాడనమాట. శకునగాళ్ళందరినీ అక్కడ విద్యాస్తులందరినీ పిలువనంపించి ఫరో తన కళను వివరించి వారితో చెప్పాను. కానీ ఫరో వాటి భావము తెలుపువాడు ఎవడును లేకపోయాడంట. ఫరోకి కలగా చెబుతాకి ఎవరు చెప్పలేకపోయారంట. అప్పుడు గుర్తొచ్చాడు ఈ పానదాయకుల అధిపతికి. అప్పుడు యోసేపు గుర్తొచ్చాడనమాట. యోసేపు చెరసాలలో ఉన్నాడు కదా. చెరసాలలో ఉంటే వీళ్ళిద్దరు కళ్ళగంటే పానదాయకులు నా కళ్ళ చెప్పాడు కదా. కళ్ళపురాలు చెబితే చెప్పినట్టే జరిగింది కదా. అప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు యేసబ్బు. అప్పుడు మర్చిపోయాడు. ఇప్పుడు ఈ కళ వచ్చినప్పుడు రాజుకి ఈ కళ్ళపురం ఎవరు చెప్పలేకపోతే అప్పుడు యేసబ్బు గుర్తొచ్చాడు. పానదాయకుల అధిపతి గుర్తొచ్చాడనమాట. గుర్తొచ్చి అప్పుడు యేసబ్బు గురించి రాజుతో మాట్లాడి పలానా అతను ఉన్నాడో, పలానా జైల్లో ఉన్నాడో, అతను తీసుకొస్తే అతను చెబుతాడో అని చెప్పాడనమాట. చెబితే అప్పుడు తీసుకొచ్చారు యేసేపుని తీసుకొస్తే యేసేపు మరి వాళ్ళన్నాడు మాలుగుంటారు. ఆ చక్క యేసేపు చక్క సవరం అవి చేపించేసి మంచిగా క్లాస్గా చేపించి స్థానం అవి చేపించేసి మంచి క్లాస్ వాసం బట్టలు వేసి అప్పుడు ఈ వివరం చెప్పమని కళ చెప్పాడనమాట. చెబితే అప్పుడు యోసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అని మా ఫరోతో చెప్పాను. అందుకు ఫరో నా కళ్ళలో నేను ఏటి ఒడ్డున నిల్చుంటిని, బలిసినవి చూపునకు అంధకార
మైనవి 7 ఆవులు ఏట్లోంచి వచ్చి అని పైకి చెప్పాడన్నమాట. ముందు ఈ బలిసిన ఆవులు వచ్చినాయి కదా, ఆ బలిసిన ఆవులు వెనకాల తర్వాత మళ్ళీ పడుకున్నప్పుడు మళ్ళీ కళ వచ్చింది. మళ్ళీ 7 ఆవులు బక్సిక్కిన ఆవులు వచ్చినాయి అన్నమాట. కళ్ళలో కనపడినాయి. ఈ బక్సిక్కిన ఆవులు ఏం చేసినాయి, ఆ బలిసిన ఆవులు తినేసి మళ్ళీ తర్వాత మళ్ళీ మేలుకు వచ్చింది దీనికి. మళ్ళీ తర్వాత మళ్ళీ పడుకున్నాక మళ్ళీ ఒక కళ వచ్చింది. 7 పుష్టి వెన్నులు వచ్చినాయి. 7 ఎన్నులు పుష్టిగా తీసుడు పంట 7 వెన్నులు వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ మేలుకు వచ్చింది. మళ్ళీ మేలుకు వచ్చి మళ్ళీ పడుకున్నాక ఆ 7 మళ్ళీ 7 ఎన్నులు తాలు ఎన్నులు ఉంటాయి చూడు, ఆ ఎన్నులు వచ్చినాయి. ఈ తాలు ఎన్నులు ఆ బలిచిన ఎన్నులు తినేసినాయి అన్నమాట అని చెప్పాడు. అని చెప్పేటప్పటికి చెప్పాడన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా అని చెప్పేటప్పటికి యేసేపు అన్నాడు. అప్పుడు దేవుడు ప్రార్థన చేసుకుని చెప్పాడన్నమాట. 7 ఎన్నులు 7 ఆవులు అన్నది 7 సంవత్సరాలకు సాదృశ్యం. దేవుడు జరిగిపోయేది ఈ పరోకు తెలియపరిచాడు. 7 సంవత్సరాలు పుష్టిగా పండుద్ది పంట, పుష్కలంగా పండుద్ది. ఆ పంట 7 సంవత్సరాలు అయిపోయినాక 7 సంవత్సరాలు మళ్ళీ కరువు వస్తుంది అన్నమాట. ఆ కరువులో నువ్వు అందరిని పోషిస్తాకి ఈ పంట నిలవేయాలన్నమాట. నువ్వు మరి అంతగా తగ్గ మనుషులు ఎవరు ఉంటారో ఆ మనుషులను ఎన్నుకుని నువ్వు ఈ పంట అంతా నిలవేసి ఆ కరువు సంవత్సరంలో నువ్వు పోషించాలి. అటువంటి కార్యం నువ్వు చేయాలి అంటే అప్పుడు పరో అంటాడు, దేవుడి స్తోత్రం, నీలాగా దేవుడి జ్ఞానం కలిగి ఎవరు ఉన్నారో నువ్వేగా దేవుడి జ్ఞానం కలిగి చెప్పేవి ఇవన్నీ. నీకన్నా జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారో నీవే ఇవన్నీ చూసుకో. 7 సంవత్సరాలు పంట నిలవేసి నువ్వే ఏం చేస్తావో చెయ్యి. నేను రాజ్యం తప్ప సింహాసనం తప్ప నాకేది ఇక నేను అవి పట్టించుకోను. అంతా నీదే. నా పని వాళ్ళు నా మనుషులు అందరూ నీ మాట వింటారు. నీవే పెత్తనం చేసేది. నేను సింహాసనం విషయంలో తప్పితే రెండో దాంట్లో నేను అధికారం లేదు, నాకు నీకే ఎత్తనాను అని చెప్పాడు అన్నమాట. ఆడు చెప్పేటప్పటికి దేవుడి స్తోత్రం. అప్పుడు యేసేపు అప్పుడు 7 సంవత్సరాలు పుష్టిగా పండుద్ది కదా పంట. ఆ 7 సంవత్సరాల పుష్కలంగా పడితే ఎక్కడ పంట అక్కడ నిలవేసేసాడు అన్నమాట. నిలవేసేసి ఎక్కడ పంట అక్కడే నిలవేసేసి బాగా ధాన్యం నిలవేసాడు అన్నమాట. కరువు సంవత్సరాలు వచ్చి 7 సంవత్సరాలు అవి రాకమునుపు పరో ఓ పని చేసాడు. యేసేపుకి జపనాత నేహ అను పేరు పెట్టబడి అతనికి ఒక యేసేపు పేరు మార్చాడన్నమాట. ఇక్కడ యాజకుడైన పోతీఫరు కుమార్తెకు అసేనెతును ఇచ్చి పెండ్లి చేశారన్నమాట యేసేపుకి. పోతీఫరు అంటే తెలిసిందా? పోతీఫరేగా ముందు కొన్నది యేసేపుని పోతీఫరే కొన్నాడు ముందు. ఆ పోతీఫరు కూతురునే ఇప్పుడు యేసేపు చేసుకునేటట్టు దేవుడు చేశాడు అన్నమాట. చూసావా, ఎక్కడ పడిపోయామో అక్కడే లేవనెత్తాడు మన దేవుడు. యేసేపు ఇక్కడ పోతీఫరుకి అమ్మపడ్డప్పుడుగా పోతీఫరు భార్య ఏదో చేయిపోయేప్పటికి అది ఒప్పుకోకపోతే ఆ పోతీఫరుని చెబితే పోతీఫరు జైల్లో వేపిస్తే ఆ జైల్లో నుంచి కళ్ళ నిమిత్తం ఐగుప్తు దేశానికి వచ్చాడు పరో దగ్గరికి. పరో సింహాసనం మీద కూర్చున్నాడు అన్నమాట. అట్లాంటి గొప్ప జీవితం ఇస్తాడు దేవుడు మనల్ని అన్న వాళ్ళే మనల్ని అదృష్టవంతులని మనల్ని ఆహ్వానిస్తారన్నమాట. అలాంటి కార్యాలు చేస్తాడు మన దేవుడు అని
దేవుడు అందు ఉంటే దేవుడు కార్యం చేస్తాడనమాట. యోసేపు చేశాడు. ఎవరితో అయితే అమ్మబడ్డాడో వాళ్ళ కూతురునే ఇచ్చి పెళ్లి చేశారన్నమాట. ఈ కరువు దినాలు రాకితం ఆ యోసేపుకి 2 కుమారులు పుట్టాడు. పుడితే పెద్దవాడికి మనసే అని పేరు పెట్టాడనమాట. 30 సంవత్సరాలు వాడై ఉన్నాడు ఫరో దగ్గర వచ్చినప్పుడు. పెద్ద కుమారుడికి మనసే అని పేరు పెట్టాడనమాట. చిన్న కుమారుడికి ముగ్గురికి 2 కుమారులు పుట్టారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు కరువు సంవత్సరాలు వచ్చినాయి. కరువు సంవత్సరాలు రాకముందే యోసేపుకి 2 కుమారులు పుట్టారు. అతనికి యోసేపు దేవుడు సమస్తము భారమును నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోయినట్లు చేశాను అని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనసే అని పేరు పెట్టాడు. రెండో కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు అన్నమాట. 2 కుమారులు పుట్టారన్నమాట. అప్పుడు కరువు సంవత్సరాలు స్టార్ట్ అయితే అప్పుడు ఈ ధాన్యమంతా నిలివేశాడు కదా యోసేపు. ఈ ఐగుప్తులో ధాన్యం ఉందని అందరు తెలుసుకుని ఆ ఐగుప్తులో అందరూ వచ్చి అక్కడ యోసేపు దగ్గర ధాన్యం అడుగుతుంటే కొలుతాకాడ లేని అంత ధాన్యం నిలివేశాడంట. అప్పుడు అందరూ వచ్చి ధాన్యం ఎత్తుకెళ్తుంటే అప్పుడు కరువు సంవత్సరాలు అందరికి అమ్మకం పెట్టాడనమాట. మళ్ళీ ఇక అమ్మకం పెట్టి అందరికీ ఈ ధాన్యం అమ్ముతున్నాడు అనమాట. ఈ ధాన్యం అమ్మి ఈ ఐగుప్తి రాజుకి ఈ అక్కడ ఉన్న వాళ్ళందరూ తలాలు అన్నీ ఫరోకి తాకట్టు వచ్చేసినాయి. ఈ కరువు దినాలు కదా అవన్నీ ఇచ్చేశారు. పొలాలు తలాలు పెట్టి వీళ్ళు ధాన్యం తీసుకున్నారన్నమాట. ఫరోకి ఆస్తి ఎక్కువైపోయింది. ఈ యోసేపు అంతగా ఫరోకి ఆస్తి కొన్నాడనమాట దాన్ని నిలవేసి. అలాగే యోసేపు జ్ఞానం అంత జ్ఞానంతో పొతిఫరుకి అంత ఆస్తి పొలాలు అన్నీ ఐగుప్తిలో ఆయనయే సమస్తం. అటగా ఉండగా కరువు అట్లా భారంగా ఉందన్నమాట. అట్లాగే యోసేపు లాంటి జ్ఞానం కలిగి మనం ఉండాలన్నమాట. యోసేపుకి జ్ఞానం ఎక్కడదే దేవుడు ఇచ్చింది. అది దేవుడు యోసేపుని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో యోసేపు దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోసేపు దేవుడు అంటే భయభక్తులు కలిగి ఆయన ఆరాధించే బిడ్డగా ఆయన కింద భయభక్తులు కలిగి ఉంటే ఆయన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడనమాట. మనం దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటున్నామా? మనం ఉండలేకపోతున్నాం. ఏంటి వెళ్తున్నాం కాసేపు కూర్చుంటున్నాం మందిరంలో. కాసేపు కూర్చుని పాస్టర్ గారు చెప్పిన మాటలు వింటున్నాము. అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనం ఏమైంది సరే దేవుడి కొరకు నిలబడే జీవితం ఉండాలి మనకి. ఏదైనా త్యాగం చేసి జీవితం ఉండాలి అనుకుంటున్నాం. అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి ఎప్పుడు మామూలు అయిపోతుంది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు మామూలుగా అయిపోతుంది అన్నమాట. అట్లాగే ఏదో అంటాడు కుక్కడ్డ బూడిదల పోలు వచ్చి యువతలకు వచ్చాక ఇట్లా దులిపేసుకుంటుందంట. అట్లాగే మనం మందిరానికి వెళ్ళి వస్తున్నాం. అక్కడ ఉన్నాగానేమో దేవుడి కొరకు నిలబడాలి ఏమైనా సరే అనుకుంటున్నాం. యువతలు వచ్చినాక కుక్కలేక దులిపేసుకుంటున్నాం. మన ఉదయంలో వాక్యమే ఉండకుండా ఆ సైతాన్ని కూడా పట్టుకుపోతున్నాడు.
సైతాన్ గోడు పట్టుకుపోతున్నాడంటే ఆ సైతాన్ గోడికి మనకు అవకాశం ఇస్తున్నాం, అందుకే పట్టుకుపోతున్నాడు అనమాట. అట్లా అవకాశం ఇవ్వకుండా దేవుని భయభక్తులు కలిగి యేసేపులాగా మనం భయభక్తులు కలిగి జీవించాలి. అట్లాంటి జీవితం దేవుని మనకు అనుగ్రహించగాక. ఆమేన్.